అసలు అరాచకంగా ఉంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. నేను జనాల్లోకి రాబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కొద్ది టైం ఇద్దాం లేదా సమయం ఇద్దాం, ఒక సంవత్సరం చూద్దాం అని వచ్చారండి. ఆయన జనాల్లోకి వచ్చారా? ఆయన ఎక్కడో కూర్చొని మాట్లాడతాం కాదు, జనాల్లోకి రావాలి కదా ఆయన కూడా. నేను ఎంతో చేశాను గత 5 ఏళ్లలో, అసలు నేను చేసిందని మీరు అందరూ సన్మానాలు నాకు చేయాల్సింది పోయి మీరు విమర్శిస్తున్నారు. చేస్తే 11 సీట్లు ఎందుకు ఇస్తారు సార్? అవును, 11 సీట్లతో సరిపెట్టారు. ఏదో ఆవిడ సంగతి తీసేయండి సార్. రోజా గారు ఎందుకు? ఆవిడ వల్ల సగం పోయిందిలే కానీ అక్కడ. ఎందుకనంటారు? ఆవిడ పాలన బాగుంటే ఆవిడే గెలిచుద్ది కదా సార్. ఎప్పుడు లో మెజారిటీతో గెలిచిన వాడు భారీ మెజారిటీతో ఎందుకు ఓడిపోయింది? నగర నియోజకవర్గంలో ప్రజలు అంత నమ్మలేదంటారు. నమ్మలేదు కదా, నమ్మకపోబట్టే కదా ఆవిడని కూడా ఇచ్చింది. మరి అంబటి రాంబాబు గారు అంటే సరే, ఇక్కడ గెలిచిన వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారితో సహా 10 మంది గెలిచినారు. వాళ్ళు ఎవరో బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఓడిపోయిన వాళ్ళు మాత్రం విపరీతంగా విమర్శించడానికి లేదా ఏదో బురదలు చూస్తున్నారు. జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు మ్యాండేటరీగా పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారనే కంటే కూడా నేను మీతో మాట్లాడతాను, నేనేమనుకుంటున్నానని చెప్తే బాగుంటుంది. ప్రజలందరి సంగతి నాకెందుకు? మీరు కూడా ఒక మెంబర్, పబ్లిక్ లో మీరు కూడా ఒకరు, అందుకని అడుగుతున్నాం. ఓన్లీ పబ్లికే. మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏం చేశారు సార్? అసలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏంటో, డిజైనింగ్ ఏంటో, దాని ఖర్చు ఏంటో, దాని ఇదేంటో నాకు తెలియదు అన్న వ్యక్తి మరి జలవనరుల శాఖ ఇది చేశాడు. ఆయన చెప్పడం భావ్యమేమన్నా మరి? కాదు సార్, అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎన్ని కాదు, ఆ డిజైనింగే తెలియని వ్యక్తిని ఆ మంత్రి, శాఖ మంత్రికి ఎలా చేశాడు ఈయన? ఫస్ట్ టైం అనిల్ గారు చేశాడు, అసెంబ్లీలో చించుకున్నాడు ఆయన, అయిపోయింది. తర్వాత ఏంటంటే అవన్నీ కవర్ చేసుకోవడానికి ఈయనకి ఇచ్చాడు, అడ్డగోలుగా మాట్లాడతాడని. ఈయన అడ్డగోలుగా మాట్లాడి నాకేం తెలియదు అన్నాడు. అసలు పద్ధతి అనేది. అలాంటి వ్యక్తికి మంత్రి పదవిలో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తప్పే కదా అది. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి చేసేవాళ్ళ మీద రాళ్ళు, పళ్ళను చెట్టుకి రాళ్ళు కాదు కానీ చేసేవాళ్ళ మీద రాళ్ళు వేస్తాడు బాగా. ఆయనకు అలవాటు బాగా మొదటి నుంచి. ఆయనకి ఏంటంటే క్యాస్ట్ ఇష్యూనే కానీ మంత్రి పదవి ఇచ్చింది, ఆయన దేనికి పనికిరాడు. జనాలు నమ్మారు నమ్మలేదని తెలియడానికి ఇంకా 2 years పట్టుద్ది సార్. ఆ ఎఫెక్ట్ కనపడాలంటే పబ్లిక్ నుంచి రావట్లే ఇప్పుడేమి. ఇవన్నీ పార్టీ అభిమానుల నుంచో, పార్టీ కార్యకర్తల నుంచో, లేదా పేటీఎం కార్యకర్తల వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయాలే కానీ పబ్లిక్ నుంచి ఏమీ రాదు. సో మీరు అన్నట్టుగా కొంత సమయం వల్ల అసలు 6-7 నెలలకి ఎట్లా తెలుస్తుంది అంటారు. ఈ 8 నెలల్లో వీళ్ళు మేము ఏం చేసామని చెప్పుకోవడానికి, మేము పెన్షన్లు పెంచాము, లేదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, లేదా రోడ్లు వేస్తున్నాము, రోడ్ ప్యాచ్ వర్క్లైనా వేస్తున్నాం కనీసం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కొంచెం అంటే చెప్పుకోవడానికి కేవలం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఎంతో చేశానని ఆయన చెప్తున్నాడు, నేను పథకాలు ఇచ్చాను లేకపోతే బటన్ నొక్కాను ఆయన చెప్పుకుంటున్నాడు. ఈ వ్యత్యాసాన్ని ఎలా చూడాలి సార్? జరుగుతున్న అభివృద్ధి చూసిన తర్వాత ఎన్ని అనవసరం సార్. వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టించుకోవడం అనవసరం. ఇప్పుడు నిన్న ఊరు వెళ్ళాము, అత్తగారు ఊరు. బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు. పిడిగిరాళ్ళ అవతల బ్రాహ్మణపల్లి ఉంది. మరి అక్కడి నుంచి అవతలకు బస్సు ఉండేది కాదు. ఇవాళ ఆటోలు 10 కొద్ది ఆటోలు వెళ్తున్నాయి. రోడ్లు పడకపోతే ఎవరు వెళ్ళరు కదా. ఆటోలు ఈరోజు నా పెళ్ళే 15 సంవత్సరాలు ఆర్టీసీ బస్సును చూసింది లేదు నేను. అంటే ఈ 6 నెలల నుంచి చేశారని గొప్ప చెప్పుకోవడం కాదు. ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మీకు డెవలప్ అయ్యేది ఏదైనా. ఈ గవర్నమెంట్లో కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్ ఉంటాడు ఈయన. ఫస్ట్ డెవలప్మెంట్ కాదు సార్, ఫస్ట్ ఆయన చెప్పేది ట్రాన్స్పోర్టేషన్ చేస్తాడు. ఫస్ట్ రవాణా ఉంటేనే అభివృద్ధి అనేది జరిగేది. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి పక్కకి పనికి వెళ్ళాలంటే, ఏ ఊరన్నా వెళ్ళాలంటే నా బండి అంత రిపేర్ వస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా పథకాలు అయిపోతే మేము కూడా ఎంతో చేసేవాళ్ళం సార్. పథకాలకు అసలు ఎన్ని కోట్లు ఇచ్చారనేది శ్వేతపత్రం విడుదల చేసి దానికి ఎంత వడ్డీలు కడుతున్నారనేది, ఆ భారం ఎవరి మీద పడుతుంది అనేది సామాన్య ప్రజలకు వివరించగలిగిన వాడే రాజకీయ నాయకుడు. వివరించమనండి, వచ్చి ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి నేను ఇంత తప్పు చేశాను, ఇంత వడ్డీలు కడుతున్నాను, నేను పడ్డ బాధలు 6 సంవత్సరాలు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఫస్ట్ డెవలప్మెంట్ జరగదు, అది ఎవరు కాదనరు. ఆఖరి 2 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, ఎంత వడ్డీలు కడుతున్నారు. ఒకటికి పెడతానికి ఇంకోటి దగ్గర తీసుకుంటున్నాడు కదా ట్యాక్సుల రూపంలో. ఆయన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఉందా లేదనేది మొన్న ఎలక్షన్ లో తెలిసింది. దాన్ని ఎవరిని మీరు అడగనవసరం. ఏది అసెంబ్లీలో ఇంప్లిమెంటేషన్ చేసాము అంటే ధైర్యంగా అసెంబ్లీలో చెప్పింది ఏంటి? అప్పడాల కంపెనీలు ఇవేనా? ఇవి కాదు కదా కావాల్సిన జనాలకి. కంపెనీలు ఏవి? జంక్షన్ దగ్గర మల్లవల్లి ఉంది కదా, ఎందుకు ఆగిపోయింది సార్ కంపెనీ? అది ఎందుకు ఆపేశాడు? అది కానీ వాళ్ళు ఆ రోజున ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన మాటలు, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు, మీరు ఇక్కడ మాకు ఓటు అయిపోతే ఆంధ్ర లాగా రోడ్లు ఉంటాయి,
మరి ఇంత అవమానిస్తున్నా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియలేదంటారు. తెలియని నాయకుడేం కాదు సార్, ఆయన అమాయకుడేం కాదు. ఆయన అమాయకుడానికి జనాలు పిచ్చోళ్ళు అంతే. ఈసారి మాత్రం ప్రజలు అమాయకులు అవ్వలేదంటారు. అవలా సార్, ప్రజలు అమాయకుల ముదురులు అని కాదు సార్, వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పడ్డ టార్చర్ని ఎలక్షన్లో ఓటు రూపంలో చూపించారు. బాధలు కాదు అవి అమాయకుల ముదురులో. ఈ చీమనైనా కొడదంటే రివర్స్ తిరుగుద్ది సార్, మనిషి అంత సార్. చీమని నడిచి చీమను కొట్టుండి వెనక్కి కూరలో పట్టుకుని కొట్టుద్ది. ఏ మనిషి మనం తక్కువ దానికి ఏమన్నా పడ్డాడు బాధ. నేను ఎన్నో బాధలు పడ్డాను సార్. ఈ 2027తో షుగర్ బీపీ వచ్చినాయి నాకు. నేను ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ చేసేది. ఏదో పథకం పడితే పేమెంట్లు కడతాం, ఈఎంఐలు కడతామే కానీ కస్టమర్లు గత 5 ఏళ్లలో చాలా వరకు 70% అదే జరిగింది. ఎందుకంటే మనకి లేబర్ ఎక్కువ. ఇసుక ఆపారు, సరే ఇసుక వాళ్ళ పాలసీ మార్చుకున్నారు, వదిలేరు, ఆపారు, బాగానే ఉంది. తర్వాత మరి ఆ లేబర్ ఎందుకు దెబ్బతిన్నారు? నేను నా ప్రాక్టికల్గా నా జాబ్ ప్రొఫెషనల్ పరంగా చెప్తున్నా. ఈఎంఐలు కట్టలేకపోయారు. ఏంటంటే ఇగో ఈ 18,000 ఆసరా వచ్చిందనో, ఈ 18,000 కాపు నేస్తం వచ్చిందనో, ఈ వచ్చిన తర్వాత బళ్ళు కొంటాం, బళ్ళు ఈఎంఐలు కడతామేంటి సార్? లేదు కదా. బెంచ్ సర్కిల్ దగ్గర రోడ్డు మీద ఉంచిన వాళ్ళు నాకు ఒక 50 మంది కస్టమర్లు ఉంటారు. అందరూ లేబరే. వాళ్ళు ప్రతి నెల పిలిచి 1,000 2,000 ఉన్నప్పుడు కట్టి నెలకి ఈఎంఐ క్లియర్ చేసేవాళ్ళు. ఒక్కొక్కడు 6 నెలలు 7 నెలలు పేమెంట్లు పెండింగ్ ఉంటే మేమే బళ్ళు సీజ్ చేసాం, కంపెనీ ఒత్తిడి తట్టుకోలేక. అదే పని అంటే. మరి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, డెవలప్ చేస్తాను, నాకు ఒక ఆయన ఎన్ని మాటలు ఎలక్షన్ల ముందు నాయకులు 100 చెప్తారు సార్, అవన్నీ నమ్మకూడదు. ఈ రోజు నాకేం జరుగుతుంది అనేది ప్రజలకు కావాలి. గతంలో నేను అది చేశాను అనేది గుర్తుండదు. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఇవ్వంది కూడా ఇంకో 4 ఏళ్ళు గుర్తుండదు. అది బూతు. అది మర్చిపోవాలంటే కొన్ని కల్పించాలి వాళ్ళు. అవి కల్పించకపోవడం వల్ల దెబ్బతిన్నాడు ఆయన. చివరిగా ఈ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేశారు. లేకపోతే అంతకుముందు ఆయన పాదయాత్ర చేశారు, జనాల్లోనే ఉన్నారు, జనాల్లోకి వెళ్ళి నేను ఉన్నాను, విన్నాను అని ఎన్నో చెప్పారు. 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. జనాలు ఎందుకు వద్దనుకున్నారు, సరే ఆయన ఆలోచించట్లేదు అనుకున్నాం, పక్కన పెడతాం. ఇప్పుడు మళ్ళీ జనాలు ఈ 6-7 నెలల్లోనే విరక్తి కలిగి ఉన్నారు, అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పండగ తర్వాత నేను మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటున్నారు. జనాలు నమ్ముతారంటారా? నమ్మటం నమ్మకపోవడం అనేది ఆయన చెప్పిన మాట ఇక్కడ రియలిస్టిక్ గా కనపడాలంటే ఇంకో 2 years పట్టుద్ది సార్. ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసి కూడా వేస్టే. కేవలం పార్టీని మన ఏమంటారు దాన్ని ఉనికి కాపాడుకోవడానికి రావాలి నాయకుడు, తప్పదు. అందుకే వస్తున్నాడు ఆయన, అంతే. ఆయన సరైన నాయకుడు అయితే 4 ఏళ్లు చూసి కరెక్ట్గా విమర్శించి 4వ సంవత్సరం 3.5 సంవత్సరం మొదలు పెట్టమన్న పాదయాత్ర మళ్ళీ గెలుస్తాడు. ఎందుకు సార్ అందరూ అనవసరమైన ఆర్భాటాలు?